హలో వెల్కమ్ టు Laexcellence. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి భూమి హక్కులకి సంబంధించి. దశాబ్దాలుగా మనం చూస్తుంటే భూమి సాగులో ఉన్నప్పటికీ కూడా అది పట్టాగా మారక చాలామంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పట్టా ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళకి భూ స్వాధీనంలో లేనటువంటి వాళ్ళు చాలామంది దాన్ని సొంతం చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరొక వైపు ప్రభుత్వ భూములకి పెద్ద ఎత్తున వేలంపాటల్ని నిర్వహిస్తూ ఉన్నారు. భూమి హక్కుల కోసం పేదలు పోరాటాలు సాగిస్తూ ఉన్నారు. అలాగే అసైన్డ్ భూములకి పట్టా హక్కులు కావాలి అన్నట్టుగా డిమాండ్లు కూడా వస్తూ ఉన్నాయి. అలాగే సాగు చేస్తున్నటువంటి భూమి యొక్క సర్వే నెంబర్ పట్టాల్లోకి వచ్చేసరికి మారిపోయి ఉండటం వల్ల వాళ్ళ యొక్క హక్కులకి కొన్ని చిక్కులు అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. వీటన్నింటినీ గనక పరీక్షిస్తే ఎన్నో ప్రశ్నలు అనేవి వస్తాయి. అసలు భూమి ఎవరిది? సాగులో ఉన్న వాళ్ళదా, యజమానిదా, ప్రభుత్వానిదా, ప్రజలదా? అంటే భూ సమస్యలు తలెత్తినప్పుడు భూమి ఎవరిదో నిర్ధారించడానికి ఏది ప్రామాణికం? సాగులో ఉండటమా లేదా కాగితాల్ని కలిగి ఉండటమా? ఒకప్పుడు అనుభవంలో ఉండేటటువంటి వాళ్ళు భూమికి యజమానిగా ఉన్నారు. ఆ తర్వాత కాలంలో అనుభవంతో పాటుగా హక్కు పత్రాలు ఉంటేనే యజమాని అన్నటువంటి నియమం అనేది వచ్చిందనమాట. అయితే భూమి స్వాధీనంలో ఉండి కాగితాలు లేకున్నా, కాగితాలు ఉండి భూమి లేకున్నా కూడా యాజమాన్య హక్కులకి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇలాంటి సమస్యల్ని పరిష్కరించాలి అంటే భూ హక్కుల మీద లోతైనటువంటి చర్చ అనేది జరగాలి, భద్రమైనటువంటి భూ హక్కుల కల్పన అనేది జరగాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్ అన్నమాట. క్వశ్చన్ చూడండి. భూదాన్ మరియు గ్రామదాన్ ఉద్యమాల్ని ప్రారంభించింది ఎవరు? వినోబా భావే. తెలంగాణలోని పోచంపల్లిలో ల్యాండ్ లేనటువంటి హరిజనులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ని తెలుసుకొని వినోబా భావే భూదాన్ మరియు గ్రామదాన్ అన్నటువంటి ఉద్యమాల్ని ప్రారంభించారు. ఎప్పుడు ప్రారంభించారు దీన్ని? 1951లో భూదాన్ అన్నటువంటి ఉద్యమం అనేది ప్రారంభమైంది. తర్వాత 1952కి వచ్చేసరికి ఇది గ్రామ్ దాన్గా రూపాంతరం చెందటానికి ఈ భూదాన్ ఉద్యమం అన్నది పనికొచ్చింది. దీనికి సంబంధించి సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ కూడా దానికి సంబంధించినటువంటి అసిస్టెంట్స్ని వినోబా భావేకి అందించింది కూడా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉన్నత విద్యకి సంబంధించి ప్రైవేటీకరణ గురించి. ప్రపంచ బ్యాంకు 1994వ సంవత్సరంలో కళాశాల చదువుల మీద ప్రత్యేక ప్యాకేజీని, అలాగే గ్యాట్ ఒప్పందాలు ఏవైతే ప్రకటించిందో అవి ఉన్నత విద్యారంగంలో వాణిజ్య ధోరణికి నాంది పలికాయి అన్నట్టుగా చెప్పచ్చు. ఉన్నత విద్యకి సంబంధించి ప్రభుత్వ నిధుల్ని తగ్గించాలి, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచాలి అన్నట్టుగా ప్రపంచ బ్యాంకు ప్యాకేజీ అనేది సూచించింది. విద్యార్థులు వాళ్ళ యొక్క రుసుములు అధికం చేయాలి, కాంపిటీషన్ ఫీజుని ప్రవేశపెట్టాలి, విశ్వవిద్యాలయాలు ప్రైవేట్ సంస్థల నుంచి నిధుల్ని సమీకరించి ఆర్థిక స్వావలంబనని సాధించాలి అన్నట్టుగా ఇది సూచనలు ఇచ్చిందనమాట. అయితే ఉన్నత విద్యలో వ్యాపార దృక్పథంతో అధిక ఫీజులు వసూలు చేసేటటువంటి సంస్థలు నాణ్యమైనటువంటి విద్యని కూడా అందిస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్యాకేజీని రూపొందించారు. అయితే ఆ ధోరణి అన్నటువంటిది విద్యార్థుల్ని వినియోగదారులుగాను, అలాగే కోర్సుల్ని ఉత్పత్తులుగా, విద్యా సంస్థలని అధిక లాభాలను ఇచ్చేటటువంటి పరిశ్రమలుగా మార్చేసింది అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి. జస్టిస్ పున్నయ్య కమిటీ దేనికి సంబంధించింది? అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలైనటువంటి ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, భారత్ వీటిలో ప్రైవేట్ రంగంలో నమోదు అనేది దాదాపు 70% వరకు ఉంది. మన దేశంలో ప్రైవేట్ సంస్థలే ఉన్నత విద్యని శాసిస్తూ ఉన్నాయి. ఉన్నత మరియు సాంకేతిక విద్యా రంగాల్లో ప్రభుత్వ రాయితీల్ని ఉపసంహరించేందుకు బిర్లా అంబానీ కమిటీ అనేసి, జస్టిస్ పున్నయ్య కమిటీ అనేసి, నాలెడ్జ్ కమిషన్ అనేసి ఇలా కొన్నింటిని తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా దేశంలో ఉన్నత విద్యను సరళీకరించాలి అన్నట్టుగా సిఫార్సు చేయటం జరిగింది. ఇందులో భాగంగా జస్టిస్ పున్నయ్య కమిటీ ఏం చెప్పింది? ఉన్నత విద్యకి అయ్యేటటువంటి ఖర్చులో 25% స్టూడెంట్స్ నుంచి తీసుకోండి, మిగిలినటువంటి 75% మీరు పెట్టండి అన్నట్టుగా జస్టిస్ పున్నయ్య కమిటీ అన్నటువంటిది సిఫార్సు చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మహిళా పారిశ్రామికవేత్తలకి సంబంధించి. మన దేశ అభివృద్ధిలో మహిళల యొక్క భాగస్వామ్యం కూడా కీలకమైనది. మనకి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు కావస్తూ ఉన్నా కూడా భారతదేశంలో లింగ అసమానతలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. దాని ఫలితంగా చాలా రంగాల్లో మహిళలు రాణించలేకపోతున్నారు.
మనం చూస్తే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఎంతో మంది ఆడవాళ్ళు ఆకాంక్షిస్తూ ఉన్నా కూడా సామాజికంగా ప్రభుత్వ పరంగా తగినటువంటి ప్రోత్సాహం అనేది దక్కకపోవటంతో వాళ్ళ ఆశలు అనేది నెరవేరట్లేదు. మనం చూస్తే దేశీయంగా శ్రామిక శక్తిలో మహిళల యొక్క భాగస్వామ్యం 20% పైగా ఉంది. దానిని మరింత పెంచాలి అంటే పారిశ్రామిక రంగంలో మహిళల్ని ప్రోత్సహించాలి. అలాగే వాళ్ళ యొక్క వ్యవస్థాపక కార్యకలాపాలకి మద్దతునివ్వాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే మన దేశ జనాభాలో మహిళలు 48% ఉన్నారు. అక్షరాస్యతలో పురుషుల కన్నా 15% మేర మహిళలు వెనుకబడి ఉన్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం సుమారు 44% మంది మహిళలు ఉన్నత విద్యను పూర్తి చేస్తున్నారు. వాళ్ళలో ఐటీ, విజ్ఞాన శాస్త్ర విభాగాలకు చెందినటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటూ ఉన్నారు. దాంతో కొద్ది మేర ఉద్యోగ అవకాశాలు లభిస్తూ ఉన్నాయి. మిగిలినటువంటి వాళ్ళలో చాలామందికి ఉపాధి అనేది దక్కక ఇంటి పనులకే పరిమితమవుతూ ఉన్నారు. మన దేశంలో మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించటం కోసం నీతి ఆయోగ్ అన్నటువంటిది 2018వ సంవత్సరంలో మహిళా వ్యవస్థాపక వేదిక అన్నటువంటి దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినా కూడా అది ఆశించిన స్థాయిలో ఫలితాల్ని అందించలేదు. అలాగే మన దేశంలో దాదాపు 73 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలు ఉంటే వాటిలో కొన్ని మాత్రమే సూక్ష్మ, చిన్న, ఈ తరహా పరిశ్రమల రంగాల్లో రాణిస్తూ ఉన్నాయి. సరైనటువంటి రుణ సదుపాయం లేకపోవటం వాళ్ళకి తీవ్ర ఆటంకంగా మారుతోంది. కొంతమందికేమో కుటుంబపరమైనటువంటి బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి సంస్థల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. అలాగే నష్టాల్లో ఉన్నటువంటి పరిశ్రమల్ని గట్టెక్కించటానికి బ్యాంకుల నుంచి వీళ్ళు రుణాలు పొందాలి అన్నా కూడా తగినటువంటి పూచీకత్తు అనేది లేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాగే వ్యాపారాల విషయంలో కూడా బ్యాంకర్లు కూడా పురుషులకే ఎక్కువగా రుణాలు ఇస్తూ మహిళల పట్ల విచక్షణను చూపుతున్నారు అన్నట్టు విమర్శలు ఉన్నాయన్నమాట. అలా ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నింటినీ తొలగించి మహిళా పారిశ్రామికవేత్తలు దేశ అభివృద్ధికి వెన్నుదన్నగా నిలవాలి అంటే ప్రభుత్వాల నుంచి వాళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహం అనేది ఉండాలి. బ్యాంకులు కూడా వాళ్ళకి అధిక స్థాయిలో రుణాల్ని అందించి వాళ్ళ యొక్క ఎదుగుదలకి తోడ్పడాలి అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మన దేశంలో ఎంత శాతం సూక్ష్మ పరిశ్రమల్ని మహిళలు నడుపుతున్నారు? 21% మాత్రమే. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వచ్ఛ భారత్ మిషన్కి సంబంధించి ప్రతి సంవత్సరం ఏదైతే అర్బన్ క్లీన్లీనెస్ సర్వే లేదా స్వచ్ఛ సర్వేక్షణ్ అన్నటువంటిది చేపడుతూ ఉన్నారు. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ అర్బన్ క్లీన్లీనెస్ సర్వేగా కూడా పేరు తెచ్చుకుంది. అలాంటి ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులని ఎవరెవరు ఇస్తూ ఉన్నారు? కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ రెండూ కలిసి శుభ్రమైనటువంటి నగరాలు, పట్టణాల యొక్క ప్రమాణాలని ర్యాంకుల ద్వారా ప్రకటించి మిగిలినటువంటి పట్టణాల్లో పోటీతత్వాన్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతోంది. దాని ద్వారా పరిశుభ్రమైనటువంటి నగరాల ఏర్పాటుకు ఇది కృషి చేస్తోందన్నమాట. అయితే ఇందులో భాగంగా ఉన్నటువంటి స్వచ్ఛ సర్వేక్షణలో 2020లో ఇండోర్ అన్నటువంటిది మొదటి స్థానంలో దక్కించుకుంది. అలాగే తెలంగాణలోని కరీంనగర్ పట్టణం అన్నటువంటిది 72వ స్థానంలో నిలిచిందన్నమాట. అంతేకాకుండా రీసెంట్గా చూస్తే సఫాయి మిత్రాలో దేశంలోనే 2వ స్థానాన్ని పొంది కరీంనగర్ పట్టణం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అదే స్ఫూర్తితో ముందుకెళ్తే స్వచ్ఛ సర్వేక్షణలో కూడా మంచి స్థానం పొందటానికి వీలవుతుంది, అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఇక్కడనమాట. ఇండోర్లో పరిస్థితి ఎలా ఉంది, కరీంనగర్లో ఎలా ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో ఏ నగరం గత 6 సంవత్సరాలుగా మొదటి స్థానంలో ఉంది? ఏ నగరం? ఇండోర్. ఇండోర్ ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్లో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బూస్టర్ డోస్ని పదే వాడాల్సిన అవసరం లేకుండా వ్యాధుల నుంచి దీర్ఘకాలం రక్షణ కల్పించేటటువంటి వ్యాధుల్ని జపాన్ శాస్త్రవేత్తలు రూపకల్పన చేయబోతున్నారు. రోగనిరోధక వ్యవస్థలో దీర్ఘకాల జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఒక ప్రాథమిక అంశాన్ని వాళ్ళు గుర్తించటం జరిగింది. దాని ఆధారంగా కోవిడ్ దగ్గర నుంచి మలేరియా వరకు కూడా చాలా రకాల వ్యాధులకి మెరుగైనటువంటి వ్యాక్సిన్లని అభివృద్ధి చేయబోతున్నారు. దేనికి సంబంధించి మనం చూస్తే రోగనిరోధక వ్యవస్థలో చాలా రకాల కణాలు ఉంటాయి. అయితే ప్రస్తుత పరిశోధనలో టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు CD4 ఫాలిక్యులార్ హెల్పర్ T కణాలు అలాగే B కణాల మీద దృష్టి సారించారు. అంటే ఒక వ్యక్తి దోమకాటుకు గురైతే ఎన్నిసార్లైనా కూడా మలేరియా బారిన పడవచ్చు. అదే మలేరియా కారక పరాన్నజీవి ఏదో ఒక రకంగా మెమరీ B కణాలని తప్పించుకోగలుగుతుంది.
అంటే గతంలో ఎన్నిసార్లు మలేరియా ఇన్ఫెక్షన్ల బారిన పడినా కూడా ఆ వ్యాధితో మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురయ్యే ప్రమాదం అనేటటువంటిది కొంతమందిలో ఉంటుంది. అయితే ఇప్పుడు జపాన్ శాస్త్రవేత్తలు TBK1 అన్నటువంటి దానికి బీ కణ చర్యలకి మధ్య ఉన్నటువంటి బంధాన్ని వాళ్ళు కనుక్కున్నారన్నమాట. దీనికోసం వాళ్ళు బీ కణాలు లేదా CD4+T కణాల్లో క్రియాశీలకమైనటువంటి TBK1 జన్యువులు లోపించినటువంటి ఎలుకల్ని ప్రత్యేకంగా సృష్టించారు. వాటికి కొన్ని సాధారణ ఎలుకలకి మలేరియా సోకేలాగా చేశారు. వాటి యొక్క నమూనాల్ని సేకరించి విశ్లేషించడం జరిగిందనమాట. అయితే TBK1 అన్నటువంటిది కొన్ని జన్యువులని ఆఫ్ చేసేలాగా స్విచ్ లాగా వ్యవహరిస్తోంది అన్నట్లుగా వీళ్ళు గుర్తించారు. అంటే మనం చూస్తే అపరిపక్వ దశలో ఉండేటటువంటి బీ కణాలని అడ్డుకునే జన్యువులని నిర్వీర్యం చేస్తుంది ఇది అన్నట్టుగా తేల్చారు. దీన్ని బట్టి బీ కణాలు అనేవి జెర్మినల్ కేంద్రాలని ఏర్పరిచి అత్యంత నాణ్యమైనటువంటి యాంటీబాడీని ఉత్పత్తి చేయాలి అంటే ఆ బీ కణాల్లో TBK1 ఉండాలి అన్నట్టుగా స్పష్టమైందనమాట. ఇలాగే రోగనిరోధక వ్యవస్థకి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల మీద మరింత దీర్ఘకాల రక్షణ కల్పించేటటువంటి టీకాల్ని వృద్ధి చేయొచ్చు అన్నట్టుగా అక్కడి శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ని గుర్తిస్తే మన శరీరంలోని ఏ కణాలు రసాయన సంకేతాల్ని విడుదల చేస్తాయి? ఏ కణాలు? హెల్పర్ టీ సెల్స్ అంటాము. ఈ టీ సెల్స్ అన్నవన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాయ్ తుఫాను లేదా రాయ్ టైఫూన్ అంటాము. ఎందుకంటే ఫిలిప్పైన్స్ సైడ్ టైఫూన్ అన్నట్టుగా పిలుస్తాం కాబట్టి. ఈ రాయ్ తుఫాన్ యొక్క తీవ్రతకి ఫిలిప్పైన్స్ భారీగా నష్టపోయింది. అటు ఆస్తి నష్టం, ఇటు ప్రాణ నష్టం రెండూ జరిగాయి. దాదాపు 270 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయటంతో ఇల్లు, వృక్షాలు ఇవన్నీ కూడా పడిపోయాయి. అలాగే భారీగా వర్షాలు రావటం, వరదలు రావటంతో కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. ఈ తుఫాను కారణంగా 7,80,000 మంది ప్రభావితమయ్యారు. 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకి తరలించాము అన్నట్టుగా అక్కడి ప్రభుత్వం చెప్తోంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, హాంకాంగ్ అబ్జర్వేటరీ టైఫూన్లని ఎన్ని రకాలుగా వర్గీకరించింది? మనం చూస్తే హాంకాంగ్ అబ్జర్వేటరీ అన్నటువంటిది 2009వ సంవత్సరం నుంచి కూడా వీటిని 3 కేటగిరీస్గా వర్గీకరించింది. అందులో ఒకటి వచ్చేసి టైఫూన్ అన్నటువంటిది, రెండవ కేటగిరీ వచ్చేసరికి సివియర్ టైఫూన్ అన్నట్టుగా, ఇక మూడవ కేటగిరీ వచ్చేసరికి సూపర్ టైఫూన్ అన్నటువంటిది. అంటే ఏంటి ఈ మూడింటికి తేడా అంటే, టైఫూన్ అన్నటువంటి దాని యొక్క స్పీడ్ 118 నుంచి 149 km/h ఉంటుందన్నమాట. అదే సివియర్ టైఫూన్ అనుకోండి, అప్పుడు అట్లీస్ట్ 150 km/h ఉంటే అట్లీస్ట్ దాన్ని సివియర్ టైఫూన్ అంటాము. ఇక సూపర్ టైఫూన్ అంటే అట్లీస్ట్ 190 km/h ఉంటే దానిని సూపర్ టైఫూన్ అంటాము. కానీ ఇప్పుడు వచ్చినటువంటిది ఏం టైఫూన్ కిందికి వస్తుంది? ఏ కేటగిరీ కిందికి వస్తుంది? సూపర్ టైఫూన్ కేటగిరీకి వస్తుంది. మొత్తం 270 కిలోమీటర్ల వేగంతో గాలులు అనేవి వీశాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత నౌకాదళానికి చెందినటువంటి రహస్య విధ్వంసక యుద్ధ నౌక అయిన P-15B మార్మోగోవా, దీనికి సీ ట్రయల్ని నిర్వహించటం జరిగింది. ఇందులో భాగంగా ఈ సిరీస్లో మొత్తం 4 వార్షిప్స్ని తయారు చేస్తున్నారు. అందులో ఒకటి INS విశాఖపట్నం. దీనిని రీసెంట్గానే జాతికి అంకితం చేశారు. ఇది 2వ నౌక అన్నమాట. మనం చూస్తే 4 గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ని ఈ ప్రాజెక్ట్ 15B లేదా P-15B అన్నటువంటి దాని కింద తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రాజెక్ట్ 15B గురించి తెలపండి. మొత్తం 4ని తయారు చేస్తున్నారు. ఎక్కడ? మస్గావున్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్. ఎక్కడుంది ఇది? ముంబైలో ఉందన్నమాట. ఈ కాంట్రాక్ట్ని అంటే ఈ 4 షిప్స్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ మీద 2011లో ఒప్పందం అనేది కుదిరింది. ఈ షిప్స్ అన్నటువంటివి టెక్నాలజికల్గా అడ్వాన్స్ ఉండేటటువంటి గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్. ఇందులో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ వెపన్స్ని ఇందులో యూజ్ చేస్తారు. అంతేకాకుండా ఇవి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ అన్నమాట. శామ్ అంటాము, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. అంతేకాకుండా వీటిలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్తో కూడా ఎక్విప్ చేయటం జరుగుతుంది. అయితే ఈ ప్రాజెక్ట్ 15Bలో భాగంగా మనం చూస్తే ఇందాక చెప్పుకున్నాం, ఒకటి INS విశాఖపట్నం అన్నటువంటిది, ఇక రెండవది వచ్చేసరికి INS మర్మగోవా అన్నటువంటిది,
మర్ముగోని 2016వ సంవత్సరంలో లాంచ్ చేశారనమాట. ఇక మూడవ షిప్ వచ్చేసరికి ఐఎన్ఎస్ ఇంఫాల్ అన్నటువంటిది. ఐఎన్ఎస్ ఇంఫాల్ని 2019లో లాంచ్ చేశారు. ఈ 2016లో లాంచ్ చేసినటువంటి దానికి ఇప్పుడు సీ ట్రయల్స్ని నిర్వహించారనమాట. ఇక చివరిగా నాలుగవది వచ్చేసరికి ఐఎన్ఎస్ సూరత్ అన్నటువంటిది. ఈ ఐఎన్ఎస్ సూరత్ని 2022లో లాంచ్ చేసే అవకాశం అనేది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన యొక్క నివాసంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా నెహ్రూ ఠాగూర్ సాహిత్య అవార్డులని ప్రదానం చేయటం జరిగింది. అందులో మాట్లాడుతూ మన దేశంలోని వయోజనులందరినీ కూడా చదువు పరంగా మాత్రమే కాకుండా డిజిటల్ ఆర్థిక అక్షరాస్యులుగా కూడా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా చెప్పటం జరిగింది. మనం చూస్తే నెహ్రూ సాక్షరతా అవార్డుని 2019 సంవత్సరానికి గాని ఆదినారాయణ రెడ్డికి, అలాగే 2020 సంవత్సరానికి గాను ఎంసి రెడ్డెప్పరెడ్డికి గాను ఈ నెహ్రూ సాక్షరతా అవార్డుని అందుకున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏ దశాబ్దాన్ని డికేడ్ ఆఫ్ హెల్దీ ఏజింగ్గా జరుపుకోవాలి అని 73వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ నిర్ణయించింది. ఏ దశాబ్దాన్ని 2020-30 దశాబ్దాన్ని డికేడ్ ఆఫ్ హెల్దీ ఏజింగ్గా జరుపుకోవాలి అన్నట్టుగా నిర్ణయించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిఆర్డిఓ అన్నటువంటిది గగనతలంలో భారీ వస్తువుల్ని రవాణా చేసేటటువంటి ఒక వ్యవస్థని రూపొందించింది. అలాగే దాన్ని విజయవంతంగా ప్రదర్శించింది కూడా. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా దీనిని నిర్వహించింది. ఇందులో భాగంగా ఆగ్రాలో ఉన్నటువంటి డిఆర్డిఓ అనుబంధ ల్యాబ్ ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నటువంటిది దీనిని చేపట్టింది. ఈ వ్యవస్థ పేరు కంట్రోల్డ్ ఏరియల్ డెలివరీ సిస్టమ్ అన్నటువంటిదన్నమాట. ఈ కంట్రోల్డ్ ఏరియల్ డెలివరీ సిస్టమ్ అనేటటువంటి ఈ వ్యవస్థ ఆకాశ మార్గంలో 500 కిలోల బరువుని ఎక్కడికి కావాలంటే అక్కడికి అత్యంత ఖచ్చితత్వంతో చేరవేస్తుంది. దీనికోసం ర్యామ్ ఎయిర్ పారాచూట్ని ఇది వినియోగిస్తుంది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కంట్రోల్ ఏరియల్ డెలివరీ సిస్టమ్ అనే పేరుతో గగనతలంలో భారీ వస్తువుల్ని రవాణా చేసే వ్యవస్థని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఏ సంస్థ? డిఆర్డిఓ. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత స్టార్ షట్లర్ అయినటువంటి కిదాంబి శ్రీకాంత్. ఈయన ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు, రజతంతో సరిపెట్టుకున్నారు. కానీ ప్రపంచ ఛాంపియన్షిప్లో రజతం సాధించినటువంటి తొలి భారత పురుష షట్లర్గా ఈయన రికార్డులకెక్కారు. మనం చూస్తే తొలి గేమ్లో 9-3 ఆధిక్యంతో నిలిస్తే తర్వాత వెనుకబడిపోయారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రపంచ ఛాంపియన్షిప్లో రజతం సాధించిన తొలి భారత పురుష షట్లర్ ఎవరు? కిదాంబి శ్రీకాంత్. ఇవాంటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా సిద్దిపేట మున్సిపాలిటీలో తడి చెత్త నుంచి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ లేదా సిఎన్జి ఉత్పత్తి చేసేటటువంటి ఒక ప్లాంట్ని నెలకొల్పబోతున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీ ఏరియాలో ఉండేటటువంటి బుస్సాపూర్ డంపింగ్ యార్డ్లో 6 కోట్ల అంచనా వ్యయంతో బయోగ్యాస్ ప్లాంట్ని నిర్మించడం జరిగింది. దానిని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ప్రారంభించబోతున్నారు. ఈ ప్లాంట్ యొక్క నిర్వహణని 10 ఏళ్ల పాటు బెంగళూరుకి చెందినటువంటి కార్బన్ మాస్టర్స్ అనేటటువంటి కంపెనీకి అప్పగించారు. ఆదాయంలో 75% ఆ కంపెనీకి, 25% బల్దియాకి ఇవ్వబోతున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, తెలంగాణలో తడి చెత్త నుంచి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని తయారు చేసే ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఎక్కడ? సిద్దిపేట మున్సిపాలిటీలో. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల ఏ రాష్ట్రంలోని ఆస్కోట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించబడింది? ఏ రాష్ట్రంలో ఉంది ఇది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆస్కోట్ వన్యప్రాణుల అభయారణ్యాన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ అన్నటువంటిది ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించింది. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి, ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.